నీళ్లు పోసను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వారిలోనైనా నీళ్లు పోయేవాడిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకున్నాడు. మేము దేవుని చెప్పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలండి, థ్యాంక్ యూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-9 వచనాల్లో ఈ సంగతుల్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంటుంది ప్రియ సహోదరులారా. ఎందుకంటున్నానంటే వాక్యం చదివేటప్పుడు చాలామంది పొరపడుతూ ఉంటాం, అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఒక వచనాన్ని తీసుకుని నేను ఎక్కువగా ఎందుకు భాగాలను తీసుకుని దాన్ని మనం బాటంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, అలాగ భాగాన్ని తీసుకుంటే మన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుని సరిగ్గా లేఖనాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పుగా దాన్ని భావించే అవకాశం తగ్గుతుంది. అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే ఒక వచనాన్ని ఆధారం చేసుకుని లేదా ఒక మాటను ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని లేఖనాన్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అది సహజంగా చాలామంది క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి సంగతి. అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కంటే అపార్థం ఎక్కువ చేయబడుతుంది అనేది మనకి తెలిసినటువంటి మనకు ముందున్నటువంటి సత్యం అండి. ఎందుకంటే మనకు తెలుసు, చాలామంది పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారండి, దేవుని లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. దానివల్ల నాశనము, స్వకీయ నాశనముల కొరకు అపార్థం చేసుకుంటున్నారు అనేటువంటి సంగతి. అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనకు మనం నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. మన జీవితంలో కత్తి అంత అవసరం అండి. ఇంట్లోని ఏమండి కూరగాయలు కోసుకోవటానికి కానీ లేకపోతే ఇంట్లోని మనం వంట చేయడానికి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది ఎంత అవసరం అండి కత్తి. కానీ దాని విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది, మనకు మనమే కోసుకుంటాం, మనకు మనమే గాయం చేసుకుంటాం. కొన్నిసార్లు అదే కత్తులు పట్టుకొని కొంతమంది పొడుచుకుంటారు, అంతేనా అంతేనా? కాబట్టి అది సమస్య. అందువల్ల అపార్థం, స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకునే అవకాశం దేవుడు వాక్యం వల్ల కలుగుతుంది. అంటే మనం నాశనం అయిపోయేటువంటి ఆ అపార్థం కూడా మనం చేసుకుని ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అంటే అక్కడ చెప్పినట్టుగా పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడు చదవండి, అది కూడా 16వ వచనంలో వీటిని గురించి తాను పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. గ్రహించడానికి కష్టం. కొంచెం ఎంతో అభ్యాసం చేస్తే, ఎంతో వాక్యం మీద శ్రద్ధ ఉంటే, ఏమండి వాక్యాన్ని నిరంతరంగా దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని ఆసక్తి నీకుంటే కానీ వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, దేవుని సంగతులు. కాబట్టి అదే మైండ్తో, లోకంలో ఉన్నటువంటి అదే ఆలోచనతో మనం వస్తే ఏమండి మనం కేవలం ఆరాధించుకోవడానికి వచ్చి వెళ్ళిపోయిన వారం అయితే మనకు దేవుని సంగతులు చాలా వరకు అర్థం కష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి చెప్పినప్పుడు కష్టం అనిపిస్తుంది కూడా, మనం భరించలేము అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని ప్రీ సపోజిషన్స్ అంటాం, మిస్కన్సెప్షన్స్ అంటాం. అంటే ఆల్రెడీ మన బుర్రలో కొన్ని నమ్మకాలు ఏమై ఉంటాయంటే నాటుకుపోయి ఉంటాయి. కొన్ని సంగతులు ఏమండి లోకంలో నుంచి వచ్చాం కాబట్టి అండి, లోకంలో మనం చాలా కాలం బ్రతికాం కాబట్టి అండి, కొన్ని మన బుర్రలో చాలా విషయాలు నాటుకుపోయి ఉంటాయి. మన నమ్మకాలుగా అవి మన రక్తంలో కలిసిపోయి ఉంటాయి. కొన్ని గడ్డిలాగా ఉంటాయి, కొన్ని ఏమంటే వృక్షాల్లాగా ఉంటాయి. ఏమంటే ఏ వృక్షాలు? ఏం చెట్టు అండి అది? రావి చెట్టు, మర్రి చెట్లు కదా. అలాంటి ఓడలు పేరుకుపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు విశ్వాసాలు. అందువల్ల అలాంటి విశ్వాసాలతో ఉంటే గడ్డిలాంటిది అనుకోండి, టపక్కన పీకేసి పక్కన పడేస్తాం కదా, పెరిగి పడేయచ్చు అలాంటి నమ్మకాలు అయితే. కానీ ఓడల్లాగా ఏమంటే లోపలికి వెళ్ళిపోయినటువంటి దాన్ని, చెట్టుని తీయడం అంత సులభమా? కష్టం, చాలా కష్టం, చాలా కష్టపడాలి. చాలా కష్టపడితేనే కానీ ఆ నమ్మకాలు, లోకంలో వచ్చినటువంటి మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన లక్షణాలు, మన నమ్మకాలు ఇవి పోవడం చాలా కష్టం అండి. అందువల్ల కొన్నిసార్లు దేవుడి వాక్యం చెప్పేటప్పుడు అది కొంచెం కఠినంగా అనిపిస్తుంది.
దేవుడు మారమని లేకపోతే దేవుడు ఉద్దేశాన్ని చెప్పబడుతున్నప్పుడు ప్రత్యేకంగా దేవుడు కనపడు కదండి. కాబట్టి మా బొట్టలు ఎవరో చెప్పేటప్పుడు అది చాలా కఠినంగా ఉంటుంది. ఎలాగనిపిస్తుంది అంటే అవసరమైతే ఆయన మేము ఎదిరిస్తాం అన్నట్టుగా ఉంటుందండి. కాబట్టి ఎందుకంటే ఆ పరిస్థితి అది మనం వచ్చినటువంటి ఆ పరిస్థితి అది అనమాట. అందువల్ల ఆయన అన్నాడు కష్టం, కెనాట్ బేర్ అన్నాడు, కష్టం. కాబట్టి కొన్ని వాటిలో మనం గ్రహించడం కష్టం, అంగీకరించడం కష్టం. అందువలన ఏమన్నాడంటే లేఖనములు వీటిని ఆ విద్యావిహీనులు అస్థిరమైన తక్కిన లేఖనములు అపార్థం చేసినట్టు, అస్థిరులైన వారు తక్కిన లేఖనం అపార్థం చేసి తమ సొక్కి నాశనములకు అపార్థము చేదురు. ఇక్కడ అన్నాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధనలు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. కాబట్టి వీటిని గురించి పేతురు లాంటి అపోస్తులు వీళ్ళంతా కూడా బోధించారు. జాగ్రత్తగా కాచుకోండి అని కూడా చెప్పారు. ఇప్పుడు కాచుకోండి అని చెప్పడం ఎందుకు జాగ్రత్తగా చెప్తారు చెప్పండి? తప్పు బోధలు ఉన్నాయని అక్కడ ఏమన్నాడు, అక్కడ 17 రోజులు తప్పు బోధలు ఉన్నాయి. అందువల్ల వాటిలో నుంచి మీరు జాగ్రత్త పడాలి అందరం కూడా. అంటే దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. అందువలన పౌలు గారు మొదటి అధ్యాయంలో చెప్పినాడు. ఆయన ఏమన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. 1వ అధ్యాయం 20వ వచనంలో లోక జ్ఞానమును బట్టి లేఖనాలను ఆలోచిస్తే మనకు అది కష్టంగా ఉంటుంది, అర్థం కాదు, మనం దాన్ని గ్రహించలేము. ఎందుకంటే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం అన్నాడు. అలాగే 2వ అధ్యాయంలో ఏమన్నాడు, 2వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవ చేతని వివేచింపదవును కానీ అతడు వాటిని గ్రహింపజాలడు అన్నాడు ఆయన. అంటే ఎందుకంటే అక్కడ అన్నాడు ఈ జ్ఞానం మరుగై ఉండును. ఆ 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం, ఈ జ్ఞానం మరుగై ఉండును, జగదోత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. ఇది దేవుని జ్ఞానం. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనుషుల ఆలోచనతో ఏమాత్రం మీరు పోల్చకూడదు, లోకంలో ఉన్నటువంటి విషయాలతో ఏమాత్రం మీరు చూసుకోకూడదు. లోక సంబంధమైన మనస్సుతో లోక సంబంధమైన ఉద్దేశాలతో మీరు దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని వాక్యం ఏమవుతుందండి, అస్సలు మనకు పనిచేయదు, అస్సలు మనకి అర్థం కాదు, అస్సలు దాన్ని మనం గ్రహించలేము. కాబట్టి పౌలు మొదటి అధ్యాయంలో అది చెప్పినాడు, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం అన్నాడు ఆయన. 2వ అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పాడు. 2వ అధ్యాయం 5వ వచనం వరకు కింద వచనంలో కూడా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేడు. అందువలన మనము ఎల్లప్పుడూ శారీరకమైన భౌతికమైన ఆలోచనలతో నింపబడి ఉన్నాం. మనం వాస్తవంగా లోకంలో ఉన్నట్టు కాను. కాబట్టి ఇప్పుడు వచ్చినాం, మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనం దేవుని వాక్యం నేర్చుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. దేవుడి సంగతులను చూసేటువంటి అవకాశం, వినేటువంటి అవకాశం, ఆలోచించే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి అదే రకమైన ఆలోచనతో మనం కూర్చుంటే మనకు అర్థం కాదు, మనం గ్రహించలేము, అది మనకు కష్టంగా ఉంటుంది. అయినా సరే మనం ఓపికగా కాచుకుని ఉంటే దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా మన ఓర్పుతో సహనంతో సాత్వికమైన మనస్సుతో దాన్ని అంగీకరించి దేవునికి లోపడాలని, సత్యమునకు లోపడాలనే ఉద్దేశంతో మనం ఓర్పుతో మనం పని చేసుకున్నట్టయితే, దేవుని వాక్య ప్రకారంగా మార్చుకోవాలని అనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటే అప్పుడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ అధ్యాయంలో పౌలు చెప్పినాడు. ఆయన ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మనం ముందుగా అర్థం కావాలంటే పౌలు గురించి, ఆయన కొరింథీలో ఆయన పని గురించి మనకు అర్థం కావాలి. అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు పౌలు గారు ఆయన 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 17వ అధ్యాయం కాదు 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట కొరింథీలో ఆయన పనిని ఆరంభించాడు. అటు తర్వాత పౌలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడును అక్కుల అను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళెను.
ఇక్కడ పౌలు గారు ప్రిస్కిలని అక్కులని కలుసుకున్నారు. వాస్తవంగా వీళ్ళు రోమీ పట్టణస్తులు. రోమీలు అక్కడి నుంచి తరం వేయబడ్డారు. రోమి నుంచి వెళ్ళిపోవాలని తోసివేయబడ్డారు. ఏమండి, ఇప్పుడు మన ప్రభుత్వం కొంచెం డెమోక్రసీ అంటే కొంతవరకు బాగానే పనిచేస్తుంది కాబట్టి పర్వాలేదు. రేపొద్దున్న క్రైస్తవ విరోధమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావచ్చు, చెప్పలేం. ఏమో దేవుడు వాళ్ళని ఆపితే, దేవుడు తన ప్రజల విషయంలో సరే వీళ్ళు నా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనుకుంటే ఒకవేళ వాళ్ళని ఆపొచ్చు దేవుడు, ప్రభుత్వాలు. లేకపోతే ఏమో ఇశ్రాయేల్ శిక్షించాలనుకున్నట్టుగా మనల్ని క్రమపరచాలి, శిక్షించాలనుకుంటే ఆయన ప్రభుత్వాలకు అధికారం ఇవ్వచ్చు. రోమ ప్రభుత్వానికి అధికారం ఇచ్చాడు ఆయన దేవుడు. ఆనాటి కాలంలో క్రైస్తవులు హింసించారు. ఇశ్రాయేల్ని ఎవరండి? బబులోనీయులు హింసించారు 70 సంవత్సరాలు బానిసలుగా. అంతకుముందు మనకు తెలుసు 400 సంవత్సరాలు ఐగుప్తీలకు అప్పచెప్పాడు దేవుడు. చెప్పలేం. అందువలన తెలీదు ఏం జరుగుతుంది. అది దేవుడు చెప్తాం, మనం ఎవరు ఊహించలేం భవిష్యత్తు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, క్రైస్తవుడిగా మనమైతే హింసలైనా ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి. దేవుడి చిత్తం ఏంటో మనకు తెలియదు కాబట్టి రోమీలు ఏం చేశారు? రోమీలో ఉన్నటువంటి రోమపట్నం ఉన్నటువంటి వాళ్ళని తరిమేశారు. రోమీలు బయటకు పోవాలి, ఇక్కడ ఉండకూడదు క్రైస్తవులు. అందువలన వీళ్ళందరూ కూడా కొంతమంది రోమపట్నాన్ని విడిచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. కాబట్టి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? కొరింథీ పట్టణంలోకి వచ్చారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇక్కడ పౌలు గారు, అక్కుల గారు వీళ్ళంతా కలుసుకున్నారు. అయితే అక్కుల ప్రిస్కిల్లా ఎంత మంచి దైవ సంబంధమైనటువంటి భార్యాభర్తలు చూడండి. వారు పౌలు గారితో కలిసి పనిచేశారు. పౌలు సువార్థికుడుగా పనిచేస్తున్నప్పుడు ఎంతో సహకారాన్ని అందించాడు. వాళ్ళ ఇంటిలో సంఘం ఏర్పడేటట్టుగా ప్రతి చోట కూడా మనం చూస్తాం. రోమపట్నంలో కూడా ఉండేటప్పుడు అక్కుల ప్రిస్కిల్లా ఇంటిలో ఉన్న సంఘం అంటాడు ఆయన. అంటే దైవభక్తి కలిగినటువంటి భార్యాభర్తలు చూడండి సేవకు ఎంత సహకారం అందించారో. పౌలు గారికి వాళ్ళ ఇంటిలో చేర్చుకుని ఆయనతో పాటు సహకారం చేసి సువార్థికుడికి అక్కడ సువార్త జరగడానికి ఎంతో సహకారాన్ని అందించారు వాళ్ళు దేవుని పనిలో. అది అక్కడ మనం చూస్తాం. ఏమండి, చూడండి, యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవడం క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందులో వారు ఇటలీకి నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండ్రి. అతడు ప్రతి విశ్రాంతి మన సమాజ మందులను తగ్గించు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. సువార్త చేశాడు ఆ పట్టణంలో. కొరింథీ పట్టణంలో పౌలు స్టడీస్ చేశాడు దేవుడి వాక్యాన్ని, అనేక మందిని ఒప్పించాడు. అది క్రైస్తవుడు చేయాల్సిన పని. యూదులు అంటే ఈనాటి సంబంధం చెప్పుకోవాలంటే మత శాఖలు, విశ్వాసం సరైనది కాదనమాట. వాళ్ళు అన్యులు, వాళ్ళకి బోధ చేశాడు ఆయన, వాళ్ళతో పనిచేశాడు. కాబట్టి అక్కడ సంఘాన్ని ఆయన ఏం చేశాడు? వాళ్ళు ఒప్పించి, వాళ్ళకి సత్యం చెప్పి, వాళ్ళకి నేర్పించి అక్కడ సంఘం ఏర్పడడానికి పౌలు మొట్టమొదట పనిచేశాడు. అందువల్ల కొరింథీ పట్టణంలో పౌలు ఆ విధంగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత పౌలు గారు ఆయన దేవుడిచ్చినటువంటి పరిస్థితి తెలుసు కదండి. ఆయన అక్కడ పనిచేసేసి ఏం చేశాడండి? వేరే పట్టణానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేయటం, మళ్ళీ వేరే దేవుడు ఆయనకి అప్పగించిన పరిచర్య. కాబట్టి మరి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ పనిచేయటం, లేదా సువార్తను ప్రకటించే పనిని ఆయన చేశాడు. కాబట్టి ప్రతి చోట కూడా 3 సువార్త ప్రయాణాలు చేశాడు అని మనకు తెలుసు. అనేక పట్టణాలు, గలతీయులకు, కొలసీలకు, ఎఫెసీలకు, ఇలాంటి పట్టణాల్లో, డెర్బే ఇలాంటి పట్టణాలన్నింటిలో కూడా ఆయన సువార్తని ప్రకటించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఈ పనిలోకి వెళ్ళిన తర్వాత అప్పుల్లో వాడని అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్కి అప్పగించినట్టుగా ఉన్నాడు ఆయన, తర్వాత వచ్చినటువంటి అలెగ్జాండర్కి. ఓకే, తర్వాత చూడండి, 24 వచనంలో అదే అపోస్తలుల 18 వచ్చిన అలెగ్జాండర్ వాడని అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చిన. అతడు లేఖనమునందు ప్రవీణుడే ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది
తన ఆత్మీయత తీవ్రపడి ఈ అపోలో గురించి మనకు తెలుసు. ఈయన యూదుల ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి పండితుడు. అప్పుడు అకుల ప్రిస్కిల్ ఏం చేశారంటే, బాబు నువ్వు చెప్తున్నావు బోధ, కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి బోధ నీకు తెలియదు అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి బోధ చేశారు అపోలోకి. అప్పుడు ఆయన నేర్చుకుని ఆయన కూడా సేవకుడుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. కాబట్టి పౌలు తర్వాత అపోలో ఏం చేశాడండి, ఆయన అక్కడ వాక్యమును ప్రకటించాడు, సంఘంలో పనిచేశాడు. కాబట్టి తర్వాత ఎవరు సేవకులుగా ఉన్నారనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ ఏమండి సువార్థికులుగా పనిచేసేటువంటి వాళ్ళుగా పౌలు ఉన్నాడు, అపోలో ఉన్నాడు కొరింథీలో. మొట్టమొదట అక్కడ సంఘాన్ని ఆరంభించడానికి కారకుడుగా పౌలు ఉన్నాడు. అందుకే మనం 4వ అధ్యాయం చూసాం కదా, 4వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అన్నాడు ఆయన. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, కనుక మీరు నన్ను పోరు నడుచుకున్న వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు ఆయన. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని కన్నాను సువార్త ద్వారా. ఎందుకంటే మొట్టమొదట అక్కడ సువార్త ప్రకటించి అక్కడ పనిని ప్రారంభించినటువంటి వాడు పౌలు గారు. కాబట్టి ఆయన నిన్ను కన్నాను, నిన్ను తండ్రిని అన్నాడు ఆయన. కాబట్టి ఆ కింద వచనాల్లో మనం చూసినప్పుడు అది కొరింథీలో జరిగినటువంటి సంఘటన. అయితే 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తర్వాత మరి ఎవరు సువార్తకు వచ్చారో ఏది మనకు తెలియదు. సువార్తికులుగా మరి ఎవరు పనిచేశారనేది మనకు తెలియదు. మనకు తెలిసింది ఎవరండి, కొరింథీలో పట్టణంలో పనిచేసినటువంటి వాళ్ళు పౌలు గారు, అపోలో గారు సువార్తికులుగా పనిచేశారు కొరింథీ సంఘంలో. ఓకే, తర్వాత అక్కడ వారితో పౌలు గారు కొరింథీలకు రాసిన పత్రికలో, ఇక్కడ ఈ పత్రికను రాసేటప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగుందండి కొరింథీ సంఘంలో. కాబట్టి అక్కడ చాలా ఏక మనసు లేదు. 10వ వచనంలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఎలా ఉన్నాయంటండి, మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులు ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాడు. 11వ వచనంలో నా సహోదరులారా మీరు కలహములు కలవని మిమ్మల్ని క్లోయి ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకటి నేను పౌలు వాడును, నేను అపోలో వాడును, మరి ఒకటి నేను కేఫా వాడును, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామను మీరు బాప్తిసం పొందిదిరా అన్నాడు పౌలు. అందువలన ఈ పత్రిక రాసేటప్పటికి పరిస్థితి ఎందుకు రాశాడు ఆయన, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, అక్కడ ఉన్న పరిస్థితిని గురించి ఆయన ప్రత్యేకంగా ఈ పత్రికను రాశాడు. ఇంకా ఆయన ఎలా మాట్లాడి తెలుసండి, 4వ అధ్యాయంలో చూస్తే మీ దగ్గరికి ఎలా రావాలి నేను అన్నాడు. ఎలా రావాలి, 21వ వచనంలో మీరు ఏది కోరుచున్నారు, బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా అన్నాడు పౌలు. అంటే ఆ సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పే అధికారం, వాళ్ళని శిక్షించే అధికారం ఎవరికి ఉందండి, పౌలుకు ఉంది. ఎందుకుంది, కాబట్టి ఆయన అక్కడ సువార్త చేసినాడు. ఆయన అంటున్నాడు పౌలు బెత్తంతో రావాలా అంటే, బెత్తంతో రావాలంటే కరపట్టుకుని వస్తాడండి ఆయన ఉద్దేశం, కరపట్టుకుని వస్తానని అంటామా దాని ఉద్దేశం, అంటే కొట్టడానికి వస్తాడా కరపట్టుకొని. కాబట్టి నేను కఠినంగా మీతో మాట్లాడాలా దేవుడి విషయాలను బట్టి, కఠినంగా మిమ్మల్ని దేవుడి వాక్యం బట్టి శిక్షించాలా, లేకపోతే సాత్విక మనసుతో రావాలా, ఎలా రావాలో మీరే చెప్పండి అంటాడు నేను. సువార్తికుడికి ఏమండి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఖండించేటట్టుగా గద్దించేటట్టుగా అధికారం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇది మనుషుల జ్ఞానంతో ఆలోచిస్తే నీకు అర్థం కాదు. మనుషుల జ్ఞానంతో ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం, అది అంగీకరించడానికి కష్టంగా ఉంటుంది ఏమండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సువార్తికుడిగా ఏం చెప్పాడంటే అక్కడ 3వ వచనంలో ఆయన అంటాడు, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లయితే నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి, శరీర సంబంధమైన మనుషులే నీవు క్రీస్తునందు పసిబిడ్డలంటే మీతో మాట్లాడవలసి వచ్చును అన్నాడు ఆయన. కాబట్టి
కాబట్టి ఆత్మ సంబంధులు అంటే ఎవరండి? ఆత్మ సంబంధులైన వారితో నేను మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నట్టు ఆయన. మీరు శరీర సంబంధులే నీవు. కాబట్టి శరీర సంబంధులే అంటే అర్థం ఏంటండి? అంటే పూర్తిగా వీళ్ళు ఎవరు అన్యులా? శరీర సంబంధం అంటే అన్యులండి. కొరింథీయుల సంఘస్థులు అన్యులకు రాస్తున్నాడా ఏంటి పౌలు గారు? క్రైస్తవులకే రాస్తున్నాడు కదా. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు కాదా వీళ్ళు? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏమండి? వాళ్ళు ఆదివారం ఇంకో ఆరాధన చేయట్లేదండి? చేసేవాళ్ళే. మరి ఏంటి ఇక్కడ సమస్య? ఎందుకు శరీర సంబంధులు అన్నాడు ఆయన అంటే, ఆత్మ సంబంధులైన మనుషులు ఏం చేస్తారంటే దేవుడు వాక్యం వింటారు. దేవుడు వాక్యం విన్న తర్వాత శరీర సంబంధమైనటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా, శరీర సంబంధమైనటువంటి మనస్సు ఎంత ప్రేరేపించినా కూడా దాన్ని ఏం చేసి దాన్ని తృణీకరించి శరీర సంబంధమైన మనస్సును పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన మనస్సును ఏం చేస్తారండి? ఆత్మ సంబంధమైన మనస్సును బలంగా పనిచేసేటువంటి ఆత్మ బలంగా పనిచేసేవారుగా ఆత్మ సంబంధమైన మనస్సు ద్వారా వాళ్ళు పనిచేస్తారు. అది ఆత్మ సంబంధం అంటే. ఇప్పుడు గలతీ పత్రికలో అన్నాడండి, శరీర సంబంధమైన మనస్సు మరణం అన్నాడు కదా. గలతీ పత్రిక 17 వచనం అంటే 5వ అధ్యాయం 17 వచనం, 16-17 వచనం చూడండి. ఓకే. అవును, చాలండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా అన్నాడు ఆయన. అదొకటి ఉంది. ఇక్కడ ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరాచను నెరవేర్చడు అన్నాడు. ఓకేనండి. అక్కడ ఇంకొక మాట ఉందండి, మన రోమపత్రికలో అనుకుంటాను. అక్కడ చంపిన ఎడల ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల అన్నాడు. అంటే శరీర సంబంధమైన మనస్సు శరీరమును దేనికి లోపరచాలండి? ఆత్మకు లోపరచాలి. ఓకే. శరీర క్రియలను చంపిన ఎడల రోమ 8:13 అండి. రోమపత్రిక 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి దేవుడు వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుడు సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మ సంబంధాలు అయితే ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు మనం కేవలము దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడే కాదు, వాక్యం విన్నప్పుడు ఎలా ఉంటుందండి మనకి? అవును కదా, ఇది నిజమే కదా, అవును కదా, ఇది దేవుడు మాట్లాడుతున్న సంగతే కదా, అవును కదా అని మనం అనుకుంటాం, మనకు అనిపిస్తుంది. కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ శరీర సంబంధమైన మనసు వచ్చేస్తుంది వెంటనే. అంటే ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన సంగతుల్ని శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైన సంగతుల్ని అణిచివేసేస్తుంది. కాబట్టి ఏది అంటే రెండు మధ్య అసలు వాస్తవం పోటీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య కాదు, ఎక్కడ ఆత్మ సంబంధమైనటువంటి దానికి శరీర సంబంధమైన మనసుకి పోరాటం జరుగుతుంది. అది పోరాటం. అందువలన మనము ఈ పోరాటంలో లేదు, నేను దేవుని కుమారుడిగా నేను నా దేవునికే ఓటేయాలా, దేవుని మాటకే ఓటేయాలా అనుకుంటే ఏం చేస్తామండి? దేవుడు చెప్పిందే నేను చేయాలనుకున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి సంగతులకు మనం ప్రాధాన్యతన
ఇస్తాం. ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేస్తామండి? చంపేస్తాం. మళ్ళీ శరీర క్రియలు ఇది దేవుడికి విరోధమైనది, దేవుడికి వ్యతిరేకమైనది. కాబట్టి నా శరీరం కోరుకున్నా కూడా దీన్ని నేను అధిగమించాల్సిందే, పట్టుదల. మత్తయి సువార్తలో యేసుప్రభు గారు మనకి ఉపమానం చెప్పినారు, విత్తువాని గురించి ఉపమానం. రాయి కింద పడినటువంటి విత్తనం ఏమైందండి? రాతి కింద పడిన విత్తనం ఏమైంది? మొలిచింది, బాగా మొలిచింది. కానీ రాయి ఏం చేసిందండి? రాయి కదా, ముళ్ళపోదం, క్షమించండి, ముళ్ళపోదం. ఐహిక విచారములు, ధన వ్యామోహములు ఏం చేసింది? ఈ వాక్యాన్ని అణిచివేసింది. అప్పర్ హ్యాండ్ దేనిదైంది? శరీర సంబంధమైన మనసే అప్పర్ హ్యాండ్ అయిపోయింది. అందువలన వాక్యము మనం వినడం నేర్చుకోవడం కాదు. కాబట్టి మన వాక్యం విషయంలో దాన్ని అనుసరించడానికి శరీర సంబంధమైన సంగతులు మనం ఏం చేయాలా? అలాంటివి ఏ వచ్చినా కూడా మనం వాటిని జయించగలిగితేనే నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఫలించగలుగుతావు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడగలుగుతావు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తుంది అన్యులతో కాదు. మీరు యేసుప్రభు నమ్మనలయ్యా, మీరేంటి అన్యులు అనట్లేదు ఆయన. వాళ్ళు యేసుప్రభు నమ్మినటువంటి వ్యక్తులే, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులే. కానీ ఏది పనిచేస్తుంది? దేవుడు వాక్యం వింటున్నారు వాళ్ళు. దేవుడు వాక్యం అపోస్తుల ద్వారా కానీ బోధకుడి ద్వారా వింటున్నారు వాళ్ళు. కానీ ఏం జరుగుతుంది వాళ్ళు? కాబట్టి శరీర సంబంధమైనవే మనసులో తిరుగుతున్నాయి తప్పితే ఈ వాక్య సంబంధమైనవి వాళ్ళకి బలంగా దీన్ని ఈ శరీర సంబంధమైన వాటిని త్రోసిపుచ్చేసి దేవుని వాక్యం వాళ్ళు నిలబడేంతగా ఆ వాక్యం వాళ్ళు పనిచేయట్లేదు, వారు పనిచేయట్లేదు. అందువలన వాళ్ళు శరీర సంబంధులేనియు, ఆత్మ సంబంధులుగా మీరు లేరని నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు ఆయన. శరీర సంబంధులే అని ఏమన్నాడు? మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి వాళ్ళు దేవుని సంగతులు విని గ్రహించగలిగేటువంటి పరిస్థితుల్లో లేదు. క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చినాడు. కాబట్టి క్రీస్తునందు పసిబిడ్డలే అంటే ఏంటండి? నేను చాలాసార్లు మాట్లాడినాను. కాబట్టి ఏది తప్పో ఏది సరైనదో గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పసిబిడ్డలు, అంతే కదా. చిన్నపిల్లాడు, స్కూల్కి పోయే పిల్లాడు, ఈ మధ్య చాలామంది చాక్లెట్లు ఇస్తాం, ఇదిగో చాక్లెట్ తీసుకుంటే ఏమంటారండి వాళ్ళు? నువ్వు ఎందుకు ఇస్తున్నావు చాక్లెట్, అంత ఏంటి, నువ్వు ఎందుకు నాకు ఇవ్వాలి, నీకు నువ్వు ఎలా, నేను ఎలా నీకు తెలుసు, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి అవన్నీ అనవసరం. వాళ్ళకి ఏం కావాలా? చాక్లెట్ కావాలి. అందులో ఎత్తుకుపోతాడా, మోసం చేసే వ్యక్తి, అవన్నీ తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, నేను అనేది అంటే మనకు అర్థం కావడానికి ఇక్కడ చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఏం చేయగలుగుతారండి? ఏం చేయలేరు. ఏది సరైనది ఏది సరైనది కాదు అని దేవుడు దృష్ట్యా, ఆత్మ సంబంధమైన వాక్యం దృష్ట్యా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు. హెబ్రీ పత్రికలో చెప్పినాడు కదండి, హెబ్రీ పత్రికలో మనం చదివాం, ఇది మంచిది, ఇది నాకు ఆత్మ సంబంధంగా ఇది నాకు మేలైనది. తర్వాత అవతలోడి సంగతి తర్వాత సంగతి అండి. నాకు ఆత్మ సంబంధంగా ఏది మేలైనదో నాకు తెలియాలి కదా. నాకు ఇది ఆత్మ సంబంధంగా ఇది మేలు, ఇది కీడు, ఇది ఇది సరైనది కాదు, ఇది సరైనది అని తెలుసుకోవాలి కదా. శరీర సంబంధంగా కాదు కదా మనం బేరీ చేసుకోవాల్సింది, లాభమా నష్టమా అని బేరీ చేసుకోవాల్సింది. ఆత్మ సంబంధంగా ఇది మేలా కీడా, ఇది మంచిదా చెడ్డదా అని గుర్తించగలిగిన పరిస్థితులు ఉండాలి కదా మనం ఆత్మ సంబంధాలు అయితే. అందువలన పౌలు అంటాడు, మీరు పసిబిడ్డలే నీవు. హెబ్రీ పత్రికలో అన్నాడు కదండి. హెబ్రీ పత్రికలో చాలాసార్లు మనం చదివేమాట 5వ అధ్యాయంలో 12వ వచనంలో, కాలం బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వాడు, దైవక్తుల్లో మొదటి మూలపాఠం ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాడు త్రాగవలసిన బలమైన ఆహారం తినగలవారు కాదు.
14 వచనంలో వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మేలు కీడులు వివేచించుటకు, ఏది మేలు ఏది కీడు. కాబట్టి ఇది మేలు అయితే దేవుడు వాక్య ప్రకారం ఇదంటే మనం చేయాల్సింది, ఇది మేలు అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి కదా. ఒకవేళ కీడు అయితే ఇది కీడు అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి కదా. అలా చేయలేకపోతున్నాం అంటే ఏ పరిస్థితి అన్నాడు పౌలు? చాలా కాలంగా మీరు ఉన్నారు, కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారు? ఒకప్పుడు అంటే మీరు పసిపిల్లలు, ఓకే. ఇప్పుడు కూడా మీరు ఎట్లా ఉన్నారంటాడు ఆయన? ఎలా ఉన్నారు? క్రైస్తవులు ఎలా ఉంటారండి? కొంతమంది ఎలా ఉండొచ్చు, మనలో కూడా మనం ఎలా ఉండొచ్చు? పసిపిల్లలుగానే అని అన్నాడు. అప్పట్లో మీకు బలం చాలకపోయినా, అప్పట్లో మీరు పిల్లలు, ఓకే. అప్పట్లో ఒకప్పుడు పిల్లలుగా ఉంటే ఓకే, అంతేనా? ఒకప్పుడు పిల్లలుగా, అప్పుడు పిల్లలుగా ఉండడం తప్ప అండి? మా పిల్లని తీసుకుని నువ్వు పెద్దనిగా ఎందుకుంటే పెద్దనిగా ఎందుకు ఆలోచించమని కొడతాను నేను అతన్ని? బాల్యం అనేది అందరికీ ఉంటుంది. బాల్యం అనేది చాలా మంచి వయసు, ఆనందించేటువంటి వయసు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం చిన్నపిల్లలు తీసుకొని నువ్వెందుకు రా సంపాదించట్లేదు, డబ్బులు ఎందుకు రా తేటలేదు అని అడుగుతానండి నా బిడ్డని. నా బిడ్డ నేను అట్లా అడగను కదా, ఎందుకంటే వాడు చిన్నపిల్లలు. ఒకప్పుడు అట్లా ఉంటే నో ప్రాబ్లం, కానీ ఎంతకాలమైనా కూడా అదే పరిస్థితుల్లో క్రైస్తువులు ఉండే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. అది పౌలు అన్నాడు అక్కడ కొరింథీయుల పరిస్థితి అదే సూటిగా చెప్తున్నాడు ఆయన పౌలు. అతను పౌలు అంటాడు, మీరు అప్పట్లో మీకు బలం చాలకపోయిన పాలుతోనే మిమ్మల్ని పెంచుతారు కానీ అనంతం మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకానూ శరీర సంబంధులు, ఇంకా కూడా శరీర సంబంధాలుగానే ఉన్నారు. ప్రూఫ్ ఏంటి? ఇంకా శరీర సంబంధం ఉండడానికి ప్రూఫ్ ఏంటి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అన్నాడు అక్కడ. మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా? ప్రూఫ్ లేదా? ప్రూఫ్ ఉంది. అసూయ క్రైస్తవుల్లో ఉంటే అది దేనికి సూచన? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి సూచన, శరీర సంబంధమైన వ్యక్తికి సూచన. అసూయ అనేటువంటి పదం గ్రీక్లో, ఆ పదం మనం ఆలోచించినప్పుడు ఆ పదం వాస్తవంగా పాజిటివ్గా కూడా ఉపయోగించినటువంటి పదం అది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏమండి? కాబట్టి ఆ వ్యక్తిని నేను చూసినప్పుడు చాలా చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, మంచి మాటలు కలిగి ఉన్నాడు, లేకపోతే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దానికి తోడు లోకంలో చాలా చక్కగా ఏమండి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత చక్కగా తన పనిని సాధించుకోగలుగుతున్నాడు, ఏమండి మనుషుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా జరగాలంటే కష్టపడాలి, శ్రమపడాలి, ఎంతో శ్రమించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులో ఏమంటే టెండూల్కర్ ఏమో ఒక రోజులో బ్యాట్స్మెన్ అయిపోతుందా, సెంచరీ కొట్టే బ్యాట్స్మెన్. ఎన్నో వృత్తిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఏమంటే అంతే కదండి. కాబట్టి మనకు తెలియకుండా బయటికి మాత్రం వాళ్ళు సెంచరీ కొట్టినప్పుడు అబ్బా అందరూ పొగిడినట్టు కనబడుతుంది, కానీ లోపల ఎన్ని కష్టాలు పడినాడో ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు అనుభవించాడు అనేది. ఓకే, అయితే అలాగూ మన కంటికి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎందుకంటే మన మానవ మాతృలు మనం ఎవరో కూడా ఇంకో దగ్గర నుంచి చూసుకోకుండా నేర్చుకునే పరిస్థితి మనకి ఎవరికి లేదు. కాబట్టి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు నాకు కూడా ఏమవుతుందండి, ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు, ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను కూడా అలాగా అవ్వాలి, నేను కూడా అలాగూ విజయవంతంగా జీవించాలి. అది తప్పు కాదు, అది తప్ప. నేను ఎంతోమంది దగ్గర చూసి నేర్చుకున్నాను, ఎంతోమంది జీవితాలు నేను నేర్చుకున్నాను. మీలో ఉన్నటువంటి వారు కూడా ఎంతోమందిని చూసి నేర్చుకున్నాను. మీకు కూడా ఒక మోడల్ అంటే
లోకంలో సినిమాల్లో ఇప్పుడు యవనస్తులకు ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా చాలా భయంకరమైన ఇబ్బంది ఏంటంటే క్రైస్తవులు కూడా వాళ్ళకి మోడల్ ఎవరిని చూస్తారు, ఫేవరెట్లు ఎవరు? కళ్యాణ్, పవన్ కళ్యాణ్, ప్రభాసు, ఏమండి ఇంకెవరండి, ఇంకెవరు, అల్లు అర్జున్. ఏమో ఆడవాళ్ళు కూడా హీరోలు ఉన్నారా మీకు? వాళ్ళు రోల్ మోడల్సా మీకు? వాళ్ళు రోల్ మోడల్స్ వాళ్ళు వాస్తవంగా రోల్ మోడల్స్ ఎవరు ఉండాలండి? క్రీస్తు మనకంటే ఎప్పుడు వచ్చాడు, ఆయన మన కళ్ళ ముందు ఇప్పుడు లేడు. కానీ ఎవరైతే క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తిత్వం, ఆ క్యారెక్టర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మనకేమవ్వాలా? ఇన్స్పైర్ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి, మనకి రోల్ మోడల్ కావాలి. పౌలు 11వ కొరింథీ 11వ ఏమన్నాడండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. 4వ ఏమన్నాడు? ఇక్కడ ఎఫెసీ కొరింథీ పత్రిక 4వ ఏమన్నాడు? నేను తండ్రిని కాబట్టి నన్ను పోలి. 16వ ఈ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారే ఉండవాలని మేము బతిమాలు కొనుచున్నాను. ఎవరిని పోలి నడుచుకోమన్నాడు ఆయన? నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను మీ తండ్రిని. ఐఎమ్ యువర్ రోల్ మోడల్. కాబట్టి ఒక వ్యక్తిని చూసి మనం నేర్చుకోవటం, అలా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, అది ఇన్స్పిరేషన్. అది కానీ అసూయ ఏంటో తెలుసా? వాడిని తొక్కి, లేకపోతే వాడిని అవమానం చేసి, వాడిని కిందకి లాగి నేను ఆ స్థానంలోకి వెళ్ళాలనుకోవడం అసూయ. మీకు అర్థమవుతుందండి అసూయకిను? కాబట్టి మాదిరికి రోల్ మోడల్కి తేడాది. పోలి నడుచుకోవడానికిను అసూయకి తేడా, సంబంధం మీరు చూడాలి. ఆత్మ సంబంధమైన మనుషులకి, శరీర సంబంధమైన మనుషులకి తేడా మీరు గుర్తించాలి. ఎందుకంటే కొరింథీలో ఉన్నటువంటి సమస్య ఏంటండి? కొరింథీలో ఉన్నటువంటి సమస్య ఏంటి? వాళ్ళు భేదాలు కలిగి ఉన్నారు, పోట్లాడుకుంటున్నారు, కలహాలు. ఇటు కారణం ఏమన్నాడు ఆయన? అసూయ అన్నాడు. అందువలన నేను కూడా అలా ఉండాలి అనుకోవడం తప్పు కాదు, కానీ అవతల వ్యక్తుల్ని క్రైస్తవులుగా ఉండి కూడా అవతల వ్యక్తులు మనం అవమానపరిచి, లేకపోతే అవతల వ్యక్తులు మనం తక్కువ చేసి, వాళ్ళని ఏమంటే అణిచివేసేసి మనం గొప్పలు కావాలనుకోవడం, అది అసూయ. దానివల్ల కలహాలు, భేదాలు వస్తాయి. అందువలన ప్రియ సహోదరులారా, అక్కడ ఏమన్నాడంటే అప్పట్లో ఆయనాడు ఏంటి రుజువు? మీరు శరీర సంబంధాలు అనడానికి రుజువు ఏంటి? అసూయ ఉంది, మీలో కలహం ఉంది, గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అది ప్రూఫ్ మీరు శరీర సంబంధాలు అనడానికి. ఆత్మ సంబంధమైన మనసు లేదనడానికి. అందువలన ఒకడు 4వ ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఒకరి మీద ఒకరు ఉప్పొంగి, నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నేను ఆల వైపు, నేను ఇదేంటండి? ఇది ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనిషి కాదు. ఎవరైనా కూడా ఎవరిని మహింపరచాలండి? ఎవరిని మహింపరచాలా? ఇందాక పౌలు అన్నాడు క్రీస్తు మీకోసం సిలువ వేయబడ్డా. ఇప్పుడు సమస్య ఏంటంటే మత శాఖల్లో కూడా ఏం చేస్తారు తెలుసండి? పాస్టర్ గారిని తీసుకెళ్ళి దేవుడి స్థానంలో పెట్టేస్తారు. దేవుడు కూర్చుని సింహాసనం ఎక్కించేస్తారు. మీరు దేవుడు చెప్పింది కూడా నాకు అనవసరం అండి, మీరు చెప్పేది ఏం చెప్తుంది? అది మత శాఖలో జరిగేటువంటి పరిస్థితి. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దేవుడి స్థానంలో పడ్డానికి లేదు. ఎందుకంటే పౌలు మీకోసం సిలువ వేయబడ్డా? పౌలు నామములో బాప్తిసం పొందారా? కాబట్టి మీరు స్తుతించాల్సింది, మీరు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది, మీరు ఆరాధించాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదా మహింపరచాలి. ఇక రాత్రి తెల్లారి మొదలుకొని రాత్రి వరకు భజనే. ఏం భజన? మా అయ్యగారు అదండి, మా అయ్యగారు ఇదండి, ఓ భజన అంతేనండి. భజన బ్యాచ్ ఉంటారు, భజన బ్యాచ్. ఇంకేం పని లేదు, ఇంకా అదే పని. మా అయ్యగారు అండి అంతమంది మాట్లాడారండి, ఆ స్టేజ్ మీద మాట్లాడినారండి, అంత గొప్ప బోధకుడండి.
ఇవి అవసరమా? ఏమండి? అది కాదండి. అందువల్ల పౌలు ఏమంటాడంటే, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అంటే, ఎవడంటే అపోల్లో ఎవడంటే నాకు తెలియదు, ఎవరు అంటే చెప్పండి అని అడుగుతున్నాడు ఏంటి? పౌలు ఎవడంటే అపోల్లో ఎవడంటే అడుగుతున్నాడు ఆయన. నాకు తెలియదు బాబు, ఎవరైనా కొత్తగా వచ్చిన అంటున్నాడా? తెలియదా అపోల్లో గురించి? కాబట్టి అక్కడ అంటాడు, పౌలు ఎవరు, నేను అపోల్లో వాడినని చెప్పుకుంటున్నాను, ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. అంటే ఎవడంటే అపోలోది నాకు అనవసరం, అపోలో అంటే నాకు పడదు, ఆడికి నాకు గొడవలు ఉన్నాయి కాబట్టి ఆడనవసరం అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే పరిచారకులే కదా. కాబట్టి ఎవరు వీళ్ళు? పనివారు. అపోల్లో పనివాడు, పౌలు పనివాడు. ఎవరు పనివారు? దేవుని పనివాడు. కాబట్టి దీన్ని తీసుకొని చాలామంది ఏమంటారంటే, బోధకుడితో మనకు అనవసరం అండి, సువార్థికుడు ఆడేవాడండి. ఎందుకంటే పౌలు అన్నాడు కదండి, అపోల్లో ఎవడు? పౌలు ఎవడు అన్నాడు కదండి. అదంటాడైనా అలా తీసిపెట్టమనే, సువార్థికుడితో పని లేదన్నా. చూడండి, మత శాఖల వాళ్ళు చేసేదేమో ఏకంగా దేవుడి స్థలంలో కూర్చోబెట్టడం. క్రీస్తు సంఘాలు జరిగేది ఏంటి? అసలు సువార్థికుడే మనకు అనవసరం అంటే పని ఏంటండి? అడిగి చెప్పేదంటే నేను చెప్తానండి, ఆయన వాక్యం చెప్పేదంటే నేను వాక్యం చెప్తానండి అంటే అర్థం ఏంటి? ఆయనతో అనవసరం అని కదా. కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడు చూడండి, అక్కడ అన్నాడు, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్ళు పోసిన, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసిన వాడు ఎవడు? దేవుడు. నాటువాడినో లేదు, నీరు పోసేవాడినో లేదు. పౌలు నాటినోడు, అపోల్లో నీరు పోసినాడు. మొట్టమొదట విత్తనం వేసి అక్కడ సంఘాన్ని ఆరంభించింది ఎవరు? పౌలు. అలా వాక్యం చెప్పి సరిగ్గా పెంచినటువంటి వాడు ఎవడు? అపోల్లో. కాబట్టి వీళ్ళిద్దరు పని వలన జరిగిందా? వృద్ధి కలగజేయవాడు దేవుడే. కేవలం పని చేశారంతే. ఎవరైనా కూడా మనం పని చేయడం, సంఘంలో ఎవరైనా కూడా మనం ప్రభు పని చేసిన వాళ్ళం అంతే. కాబట్టి సమస్తము జరిగించేవాడు ఎవరు? సమస్తము అనుగ్రహించేవాడు ఎవరు? ఇప్పుడు నేను పని చేయగలుగుతానంటే, నేను మాట్లాడగలుగుతానంటే నాకు సామర్థ్యం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. నేను చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయనే. ఏమండి, ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉండగలిగినంటే ఆహారం ఇచ్చి నన్ను పోషించింది ఆయనే. నేను మాట్లాడగలుగుతానంటే, నోరు సక్రమంగా నేను ఉపయోగించగలుగుతానంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే. ఇప్పుడు ఆయన ఇవ్వకుండా నేను ఏది పొంది ఉన్నాను చెప్పండి? కాబట్టి ఇవన్నీ ఇస్తే నేను దానిని జాగ్రత్తగా ఆయన కొరకు ఏం చేస్తున్నాను? ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మహిమ కలిగేటట్టుగా ఆయన కొరకు. శుక్రవారం మనం మాట్లాడుకున్నాం కదా, మేము దేవుని ఏమన్నాడైనా, మేము ఏమన్నాడు, మేము గృహ నిర్వాహకులమని, దేవుని సేవకులమని మమ్మల్ని చూడాలి మీరు అన్నాడు ఆయన. మేము సేవకులం అంటే పనివారం, మా ఇష్టాన్ని జరిగించేవారం కాదు. ఏమన్నాడైనా? దేవుని చిత్తమును దేవుని ఇష్టమును నెరవేర్చడానికి ఉన్నటువంటి వాడు. అదండి. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినప్పుడు సేవకులైనటువంటి వారంగా ఏంటంటే మా ఇష్టాలు మా ఉద్దేశాలు కాదు, దేవుడు లేఖనాల్లో ఏం చెప్పినాడో దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకొని, కాబట్టి ఆ ప్రకారంగా దేవుడికి మహిమకరంగా జరగటానికి పనిచేసేటువంటి వాళ్ళు అనమాట సేవకులు అంటే. ఏమండి, ఆయన అన్నాడు, ఒక్కొక్కరికి ప్రభువుని గురించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టే కదా, దేవుడు ఏర్పాటును బట్టే కదా ఇది జరిగేది. దేవుడు ఏర్పాటు లేకుండా, దేవుడు అవకాశం ఇవ్వకుండా నేను ఎట్లా నిలబడి మాట్లాడగలుగుతాను? సేవకులు ఎలాగా, ఆయన దైవజనులుగా ఆయన ఎట్లా నిలబడి మాట్లాడగలుగుతాడు ఆయన? కాబట్టి కింద అన్నాడు, కాబట్టి వృద్ధి కలగజేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలో నేను నీళ్లు పోయేవాడిలో నేను ఏమీ లేదు. అందువలన తండ్రి, నాయన, మేము తండ్రి నీ వాక్యాన్ని మేము చెప్పాము తండ్రి, నీ మాటల్ని శక్తివంచన లేకుండా, పక్షపాతం లేకుండా మీకు మహిమ కలిగేటట్లుగా మీ మాటలు మేము చెప్పాము నాయన, మీ పనిని మేము చేసినాం. తర్వాత మీ ఇష్టం తండ్రి,
అని చెప్పేది మేము ఎవరిని మార్చేయలేము, ఎవరిని కూడా అంటే కంట్రోల్ చేసేసి ఎవరిని మార్చేసి శక్తి ఎవరికి లేదండి, ఎవరికెవరు మారిపోరు. అందువలన దేవుడు వాక్యం చెప్పడం వరకు, మీకు ఏది మేలో అది జరిగించడం వరకు, ఏది సరైనదో దేవుడి చిత్తం ఏంటో స్పష్టంగా చెప్పగలిగేంత వరకు అది పని, సేవకుడిగా పని. సమస్తము ఏమీ లేదు మాలో, సమస్తం జరిగించేవాడు ఎవరండి? సంఘంలో సమస్తం జరిగించేవాడు దేవుడు. ఆయన అధికారి, ఆయన యజమాని. కాబట్టి ఇప్పుడు సేవకుడితో మరే పని లేదండి. అయితే ఇప్పుడు చూడండి ఆయన ఏమన్నాడు 9వ వచనంలో, మేము 8వ వచనం, నాటువాడు నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతి వాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. ఇప్పుడు మేము దేవుడి దగ్గర నుంచి జీతం పుచ్చుకోవాలన్నా ఇప్పుడు సంఘంలో మేము చేసిన పని మీదే ఆధారపడి ఉంటుంది. లేదు రేపొద్దున్న శిక్ష, దేవుడి దగ్గర శిక్ష అనిపించాలన్నా, ఏమండి నష్టపోవాలన్నా, శిక్ష అనిపించాలన్నా ఎవరి మీద ఉంటుంది? సేవకులంగా ఇక్కడ మేము నిలబడి చేసిన పని మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చేసిన కష్టం కొలిది జీతం పుచ్చుకుంటాడు అన్నాడు ఒకటి. రెండవది ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? 10వ వచనంలో చూడండి, అదే అధ్యాయంలో 10వ వచనంలో, మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. కట్టేవాడు ఏం చేయాలా? కట్టేవాడు సువార్థికుడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. సువార్త పని చేసేవాడు, సంఘంలో వాక్యం ప్రకటించి బోధించేవాడు సువార్థికుడు అనమాట. ఏమండి తర్వాత అన్నాడు, ఎవడైనను ఈ పునాది మీద వెండి బంగారం వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాడితో కట్టినట్లా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. 11వ వచనంలో, ఆ దినము దానిని తేటపరచు. నువ్వు ఎలాంటి పని చేసావు? నిజంగా దేవుడు వాక్యానుసారమైన పని చేసావా, వాక్యానుసారం కాని పని చేసావా? దేవుడికి ఇష్టమైనటువంటి దేవుడి చిత్తాన్ని జరిగించే పని చేసావా, నీ ఇష్టాలను బట్టి పని చేసినావా? ఆ దినం తేటపరుస్తుంది. ఆ అగ్ని చేత బయలుపరచబడును. కాల్చి నాశనం చేసే అగ్ని ఒకటి ఉంది, టెస్ట్ చేసే అగ్ని ఒకటి ఉంది. కాబట్టి ఇది టెస్ట్ చేసే దేవుడి పనిని, ఇది సరైనదా కాదని టెస్ట్ చేసేటువంటి అగ్ని. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించను. తర్వాత 15వ వచనం, ఒకని పని కాల్చివేయబడిన ఎడ్ల వానికి నష్టం కలుగును. అది 14-15లో, పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతం పుచ్చుకున్నాడు. జీతం పుచ్చుకునేవాడు ఎవరండి? సువార్థికుడు. ఎందుకంటే పని చేస్తున్నాడు సంఘంలో, సువార్త పని, జీతం పుచ్చుకుంటాడు ఆయన దేవుడి దగ్గర పనిని బట్టే అన్నాడైనా. ఒకని పని కాల్చివేయబడిన ఎడ్ల వానికి నష్టము కలుగును. ఒకడు అతడు తన మట్టుకు రక్షింపడును కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టు రక్షింపడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఒకవేళ ఈ వాక్యం బట్టే కదండి, సేమ్ వాక్యం తేడా ఏం లేదు. మీకు చెప్తున్నటువంటి వాక్యము అది మాకు వర్తిస్తుంది, చెప్పేవాళ్ళు కూడా వర్తిస్తుంది. అసలు మీకు ఎలాగైతే దేవుని వాక్యానికి లోపడడానికి సమస్యలు ఆటంకాలు ఉన్నాయో, ఎలాగైతే మీరు ఆ వాక్యాన్ని బట్టి జీవించడానికి ఆటంకాలని అధిగమించి మీరు వాక్యం కొరకు నిలబడాలో, అలాగే మాకు కూడా బోధించే వాళ్ళు కూడా అదే సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. మేమే అతీతంగా లేవు, శరీరంలో ఉన్నాం కాబట్టి మాకు ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించే మేము దేవుని వాక్యం కొరకు నిలబడాలి. ఒకవేళ నేను నిలబడకపోతే అందరితో పాటుగా నేను కూడా కాల్చివేయబడతాను. ఒకవేళ అందరికీ చెప్పాను కానీ నేను మాత్రం జాగ్రత్త పడినాను, దేవుని వాక్యానికి నేను జాగ్రత్తగా నిలబడి ఆటంకాలు అనేది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడ్డాను, బోధించేటువంటి నేను. ఏమండి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు నిలబడలే. అప్పుడు ఏమైంది? అనంత కాలిపోయినా నా మటు నేనైనా రక్షింపడతాను. మీకు అర్థమవుతుందండి? అందువలన ప్రియ సహోదరులరా, కాల్చుతుంది దేవుడు టెస్ట్ చేస్తాడు. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే, ఏజ్కేల్ గ్రంథంలో అన్నాడు ఆయన, ఎవడైనా నేను తప్పిదం చేస్తే, ఏజ్కేల్ గ్రంథంలో అన్నాడు కదండి, ఏమన్నాడు? ఎవడైనా దేవుని వాక్యానికి భిన్నంగా పనిచేస్తే వాటిని నువ్వు గద్దించాలి. నువ్వు చెప్పకపోతే ఎవరిది శిక్ష? సేవకుడిది శిక్ష. ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం అండి, ఏజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయము
17 వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలుగా నేను నియమించి ఉన్నాను. 17 వచనం. కాబట్టి నేను నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయను. దేవుడు నోటి మాటను బట్టి హెచ్చరిక చేయి అన్నాడు. అవశ్యముగా నువ్వు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయకయు నుండి నేర్లా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చెప్పలేదు కాబట్టి మరణమవుతాడని చెప్పమన్నాను, నువ్వు చెప్పలేదు. అయినా సరే పొగిడావు, భజన చేసావు, నువ్వు చేస్తుంది చాలా మంచిదే, పర్లేదయ్యా అని పొగిడావు. నువ్వు చేసిన తప్పు అని చెప్పలేదు నువ్వు. అందువల్ల ఉత్తరవాది ఎవరు? ఆయన నాశనం అవ్వడానికి, ఆ వ్యక్తి ఎవరైనా సరే వ్యక్తి నాశనం అవ్వడానికి ఉత్తరవాది ఎవరు? సువార్థికుడు, మాట్లాడేవాడు నువ్వు. అందువల్ల నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. తర్వాత 19, అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక హెచ్చరిక చేసావు. నీ శక్తి వంచన లేకుండా నువ్వు దేవునికి భయభక్తులుగా ఉన్నావు. అలాగే దేవుని విషయంలో అవతల వ్యక్తులు కూడా సంఘంలో హెచ్చరిక చేసావు. అతడు దుర్మార్గుని దుష్క్రియల నుండి మరలనేట్లా అతడు తన దోషం బట్టి మరణమవును కానీ నీవు తప్పించుకుందువు, నీ ఆత్మ తప్పించుకుంది. కాబట్టి నువ్వు రక్షించుకోగలుగుతావు. అంటే యెహోషువ లాగనమాట. యెహోషువ అన్నాడు కదా, మీరెవరిని అంటే ఎంత కష్టపడి, ఎంత చేసి, ఎంత ప్రయాసపడి మోసే తర్వాత యుద్ధాలు చేసి వాళ్ళని నడిపించుకొచ్చి కనాను దేశాన్ని ఆక్రమించుకోవడానికి, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆయన ప్రయాసపడితే వీళ్ళు చివరికి చేసిన పని ఏంటి? మళ్ళా విగ్రహాలను స్టార్ట్ చేశారు. అప్పుడు యెహోషువ చెప్పాడు, మీరు ఈ దినమే మీరు తేల్చుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో మీరే తేల్చుకోండి, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవించాను. మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీకు నేను చేయాల్సినంత దేవుడు చెప్పినట్టుగా నేను చేయాల్సినంత చేసినాను. అందువలన మీరు ఎవరిని సేవిస్తారో మీరే డిసైడ్ చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించాను. కాబట్టి దేవుని మాటను బట్టి దేవునికి లోబడి జీవించడానికి ఒక వ్యక్తి సువార్థికుడు లోపరుచుకుంటే, నిలబడితే ఆత్మ సంబంధం వ్యక్తిగా సమస్యలన్నీ, శరీర సంబంధమైన సమస్యలన్నీ ఎదుర్కొని సంఘం అంతా కాలిపోయిన పని అంతా పోయినా తను కాపాడుకోగలుగుతాడు. అది 3వ అధ్యాయంలో మనం చూడగలిగాం. కాబట్టి ఇక్కడ అన్న తన పనిని బట్టి జీతం పుచ్చుకున్నాను. ఇప్పుడు 9వ వచనం చూడండి, మనం ముగించుకుందాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి సువార్థికుడు ఎవరండి? వాక్యం చెప్పి బోధించేవాడు ఎవరు? అవసరం లేదా మనకి? ఎవడు అన్నాడు కాబట్టి సువార్థికుడు మనం లెక్క చేయడానికి అవసరం లేదనా? కాదు. అక్కడ దేవుడి పనితో పోల్చుకుంటే సువార్థికుడి పని అసలు ఏం లేదు. దేవుడి పని ఎక్కడ? అంత చేసేది ఆయన. ఇన్ఫ్యాక్ట్ సువార్థికుడు కూడా అవకాశం ఇచ్చింది ఆయన ఇవ్వకపోతే అసలు మేము లేవు. అసలు వాస్తవంగా ఆయనతో పోలిస్తే అసలు మనుషులు ఎవరు కూడా మన పని అంతా వేస్ట్. మనం అసలు చేసింది ఏం కాదు, అది అంత చేసేది ఆయన. ఆగని చెప్పి సువార్థికుడు వేస్టా? కాదు, పని అవసరం లేదా అక్కడ చెప్పింది. అందుకోసం దేవుడితో పోల్చి చెప్పాడు పౌలు. కానీ 9వ వచనం ఉన్నాడు, సువార్థికుడు ఎంత అవసరమో చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. దేవుని జత పనివారం అంటే అర్థం ఏంటండి? దేవుడు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నాడో, దేవుడు ఏ లక్ష్యం కొరకు పనిచేస్తున్నాడో, అనేకుల ఆత్మలు రక్షింపబడడానికి, అనేక ఆత్మలు సంపూర్ణులకు ఎదగడానికి ఎంత జాగ్రత్త గమనించండి. పసిపిల్లలకు ఉండిపోవడానికి కాదు, వాళ్ళు అవగాహనలో, ఆత్మ సంబంధం విషయాల్లో ఎదగడానికి. దేవుడు కోరుకుంటూ పనిచేస్తున్నాడు. ఆ పనితో జత పని, కలిసి పనిచేసే భాగ్యం ఎవరిది? ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు అనుకోండి. కలిసి పనిచేసే వాళ్ళు ఎవరు? సువార్థికుడు గురించి చెప్తున్నాడు ఆయన ఇక్కడ. దేవుని వాక్యం బోధించేవాడు, జత పనివాడు. దేవుడు కోరినటువంటి అదే లక్ష్యాల కొరకు పనిచేస్తున్నటువంటి సేవకుడిని, జత పనివారిని, ఆ లక్ష్యాల కొరకు పనిచేస్తుంటే నువ్వు సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు అనుకోండి, వాక్యం విత్తున్నావు అనుకోండి. ఇప్పుడు సంఘంలో మేము ఒక వాక్యం చెప్తే ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇంకో వాక్యాన్ని విత్తున్నారు అనుకోండి, వ్యతిరేకంగా చెప్పారనుకోండి, అప్పుడు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టయితే సేవకుడికా?
ఎవరికి పనిచేస్తున్నట్టండి? ఎందుకంటే సేవకుడు దేవుడు జత పనివాడు కాబట్టి దేవుడు లక్ష్యాల కొరకు పనిచేస్తున్నప్పుడు, దేవుడు లక్ష్యాల కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మళ్ళీ బోధిస్తే అదేమవుతుంది? ఇది భిన్నమైన బోధలు అన్నాడు ఆయన. కాబట్టి మనకి ఎవరికైనా, అందుకే చెప్తున్నాడండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరికైనా మీకు అనుమానం ఉందనుకోండి, అయ్యగారు మీరు బ్రదరు మీకు ఇవ్వండి, మీరు వాక్యం పలానా రోజు పలానా విషయం చెప్పారు, ఇది ఎంతవరకు రైట్ అండి, ఇది కాదు కదా, ఇది తప్పుడు బోధలాగా అనిపించింది అంటే అప్పుడు అది నిజమా కాదా, అది ఏంటనేది కలిసి కూర్చొని మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని దాన్ని తీసుకుపోయి అగో ఆయన తప్పు అని ప్రచారం చేస్తే అది నువ్వేం చేస్తున్నట్టు? దేవుడి పనికి నువ్వు దేవుడి పనికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అన్నమాట. ఎందుకంటే సేవకుడు చేస్తున్న దేవుని జత పనివాడు. దేవుడితో పాటుగా కలిసి పనిచేసేవాడు సువార్థికుడు. మరి సంఘం ఎవరు? దేవుని వ్యవసాయ గృహం, దేవుని కట్టడం, ఇది నిర్మాణం. కాబట్టి సేవకుడితో సంబంధం లేదంటే ఆయన ఏంటి చెప్తాడు, నేను కూడా బైబిల్ పెట్టుకుని చెప్తానంటే అది నువ్వు దేవుడు అంటే నువ్వేంటి ఆయన చెప్పింది కాదు నేను చెప్తానంటే నువ్వు అర్థం ఏంటి? ఏం చేస్తున్నావు? సువార్థికుడితో నాకు అనవసరం, నాకు సంబంధం లేదు కాబట్టి నేను సహకరించను. అది దేవుడి పని అయితే దేవుని పని అయితే నేను వ్యతిరేకంగా వెళ్తాను అంటున్నావు అనమాట దాని అర్థం. అందువల్ల ప్రియ సహోదరులరా, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దేవుని లేఖనాలను అర్థం చేసుకోవాలి. సేవకుడిని తీసుకెళ్ళి దేవుడి స్థానంలో పెట్టడం ఎంత తప్పో, ఎంత పొరపాటో, సేవకుడిగా దేవుడి జత పనివాడుగా గుర్తించకుండా ఆయనకు వ్యతిరేకంగా, బోధకు వ్యతిరేకంగా, బోధలో అనుమానాలు ఉంటే తప్పుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నారు మీరు బోధ? నుంచి 30 సంవత్సరాలుగా ఉంటున్నాం, మీకు అందరికీ తెలిసిందే. మేము ఎలాగా అంటే నేను కానీ నాన్నగారు కానీ ఏ బోధ చేస్తాం సువార్థికులు కానీ మీకు తెలిసిందే. అందువలన మరి ఇన్ని సంవత్సరాలు బట్టి వింటున్నటువంటి మీరే చెప్పాలి, మేము అబద్ధ బోధలు చేస్తామా తప్పుడు బోధలు చేస్తామా అనేది మీరే చెప్పాలి. అది న్యాయంగా మీరు తేల్చుకోండి. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి అంటే మీరు తప్పుడు బోధలు చేసిన ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారంటే అంటే వీళ్ళు తప్పుడు బోధలు అని తెలిసినా కూడా మమ్మల్ని సమర్థిస్తున్నారన్నా, అంటే మీరు తప్పులో ఉన్నారన్నా దాని అర్థం. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు దేవుడు బోధలు అంటే మా దగ్గర ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి వాక్యం అంటున్నారు ఇన్ని సంఘంలో సభ్యులు అంటే మేము చేసే తప్పుడు బోధ అయితే మీరు తప్పుడు బోధలు ఉన్నట్టు ఎంతకాలం మీరు ఆలోచించండి. అంటే మేము ఎట్లా ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం, ఏం పని చేస్తాం మీకు తెలియదా? అంటే మోసం చేసామా, ఎవరినైనా అక్రమం చేసామా, ఎవరైనా దోచుకున్నాం? పౌలు కూడా అన్నాడు ఈ మాటలు, మేము అక్రమం చేసిన వరం అన్నాడు. వాక్యాలు ఇవన్నీ చూపించిన టైం లేదనుకోండి చెప్తున్నాడు. మేము అలాంటి వరం మీ మధ్యనే కదా జీవించామంటాడు పౌలు. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు అప్పటి నుంచి అన్ని సంవత్సరాలు బట్టి వాక్యం ఉంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొత్తగా వ్యతిరేకించడం సేవకుల్ని బోధకుల్ని? అవసరం లేదండి. అందువలన ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధులుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, ఆత్మ సంబంధులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి. వాక్యంలో తప్పు బోధలు చేసామనుకోండి, వ్యక్తిగతంగా వచ్చి అడగండి మీకు అర్థం కానప్పుడు, లేకపోతే ఎదుటి ఇది తప్పు చెప్పారండి, ఇది దేవుడి వాక్య ప్రకారం తప్పు కదా అడగండి, తప్పేం లేదు. అంతేగాని మా మీద ద్వేషము అసూయ కక్షలు పెంచుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడి జత పని వరం, దేవుని లక్ష్యాల కొరకు పనిచేసినట్టు. కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో మీకే తెలుసు, ఎన్ని కష్టాలు పడినాము. అయితే దేవుడు ఈ రోజున ఇప్పటికీ సమస్యలు లేవని కాదు, ఇప్పటికీ మాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మేము శరీరం ఉన్నాం కాబట్టి. అయితే దేవుడు మమ్మల్ని దీవించాడంటే, అవకాశం ఇచ్చాడంటే మరికొంతమందికి అది ఉపయోగపడటానికి, దేవుడి పనికి, ముఖ్యంగా దేవుడి పనికి అది ఉపయోగపడడానికి అనేది మా ఆలోచన మీకు అందరికీ తెలుసు స్పష్టంగా. అందువలన మీరందరూ కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. అయ్యా మా సేవకులు ఇంకా పేదోడుగా, ఇంకొక దగ్గర చేయి చాపుకునేవాడుగా లేకుండా మరికొంతమందికి ఇచ్చేవాడుగా చేయండి తండ్రి, మరికొంతమంది దేవుడి వాక్యం బాగా ప్రకటనపడేవాడుగా చేయండి తండ్రి అని ప్రార్థన చేయండి. మరి ఇంకా ప్రాంతాలు ఇంకా ఎక్కువగా దేవుడి వాక్యాలు ఈ ప్రాంతాల్లో జరగాలని ప్రార్థన చేయండి. అది ఆత్మ సంబంధులు అనుసరించే విధానం, అది ఆత్మ సంబంధులుగా ఆలోచించే విధానం. అది
లేదు సేవకులకి ఇదే ఇట్లా ప్రతిసారి ఆటంకం కలిగజేసేటట్టుగా మనం ప్రవర్తిస్తే అది శరీర సంబంధులుగా ఆలోచించే విధానం అవుతుంది, కానీ ఆత్మ సంబంధులుగా విధానం కాదు. అందుకే పౌలు గారు సూటిగా కొరింథీయులకు చెప్పినారు, మీరు శరీర సంబంధులే నీవు, మీరు పసిపెట్టలుగా ఉన్నారని నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరులారా, వద్దు ముసుగులో గుద్దులాట్లు, వద్దు ముసుగులో గుద్దులాట్లు. మనం దేవుని ఆత్మ సంబంధమా శరీర సంబంధమా మీరు తేల్చుకోవాలి. మనం దేవుడి వాక్యంలో దేవుడు ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరికి దేవుడు అవకాశం ఇవ్వడు. దేవుడు లేకుండా అవకాశం లేదు. అయితే విశాల మార్గమా ఇరుకు మార్గమా తేల్చుకోమన్నాడు దేవుడు, అంతే. ఏమండి, నటించడం వద్దండి, వేషధారణ వద్దు. దేవుడి సన్నిధిలో ఆత్మ సంబంధంగా ఉన్నావా శరీర సంబంధంగా ఉన్నావా మనం తేల్చుకోవాలి. అనుజనులకు అవమానకరంగా అనుజనుల మధ్య దేవుని ఎంతకాలం అవమానపరుస్తాం మనం? ఎంతకాలం అండి ఈ శరీర సంబంధమైనటువంటి విధానాలు? ఎప్పుడు కూడా మీకే తెలుసు, ఎప్పుడు కూడా మా గురించి మేము చెప్పుకోవడం దురదృష్టం రాకూడదని మేము కోరుకున్నాం. ఎప్పుడు కూడా మా గురించి మా గొప్పలు అంటే మేమేం చేసామని చెప్పుకోవడం ఆ పరిస్థితి రాకూడదని కోరుకున్నాం. ఇది నిజంగా దురదృష్టం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మీకు తెలియాలి. మళ్ళా మేము ఎలాంటి వాళ్ళం మళ్ళీ మా గురించి చెప్పుకునే పరిస్థితి రాకూడదు సేవకులుగా. కాబట్టి ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేయాలనుకున్నామండి, ఏంటంటే దేవుని వాక్యం బట్టి దేవుని ఆత్మ సంబంధం మీరు ఆలోచించండి. మరి దేవుని పనికి ఎందుకంటే మేము ఒక మంచి లక్ష్యాలతో దేవుడు వాక్యపరమైనటువంటి లక్ష్యాలతో ఆత్మ సంబంధం లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళమంది మీకు ఇంచుమించు అందరికీ తెలుసు. ఈ పనికి ఆటంకం కలిగించాలనుకుంటే మునుకోళ్ళకి ఎదురు తిరిగినట్టు అవుతుంది, దేవుడికి ఎదురు తిరిగినట్టు అవుతుంది. మీకు అర్థమవుతుందండి? దేవుని జత పని వారం కాబట్టి దేవుడితో కలిసి పనిచేస్తున్నాం. ఒకటే తేడా, ఆయన శరీరంతో లేడు, మేము శరీరంతో ఉన్నాం. తేడా అంటే దేవుడితో స్థానం లేమండి మేము, కానీ ఆయన శరీరంతో లేడు కాబట్టి శరీరంతో ఉన్నటువంటి మేము ఆ పనిని చేస్తున్నాం. కాబట్టి దేవుడి పనిని చేస్తాం. కాబట్టి దానికి సహకారం అందించండి సహోదరులు, ప్రోత్సహించండి. కాబట్టి ఈ విషయాల్లో మీరు కూడా పాలువారుగా ఉండండి. దేవుడి పని విషయంలో అభివృద్ధి కొరకు పాటుపడండి. దేవుని నామాన్ని మహింపరచడానికి అది నేనైనా బోధించే నేనైనా సంఘంలో ఉండే నువ్వైనా ఎవరిని మహింపరచాలి? ఇప్పుడే మమ్మల్ని డబ్బు పట్టుకుని పొగడకూడదు. పొగిడితే అది చాలా పొరపాటు. ఎవరిని పొగడకూడదు. నేను ఎప్పుడు కూడా సేవకులుగా పొగడాలని ఎవరైనా కోరారండి మిమ్మల్ని? ఎప్పుడైనా పొగడడానికి ఏమైనా పనులు చేసామా మేము? ఏమైనా మీ మధ్యలో మమ్మల్ని ఇప్పుడు గొప్ప పొగడాలని మేమైనా ప్రయత్నం చేసామా? మా గొప్పలు ఏమైనా డబ్బాలు ఇవ్వడం చెప్పుకున్నామండి? మీకు తెలుసు కదా మేము లేవా ఇంతకాలం మీ మధ్యలో? నువ్వైనా నేనైనా మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. మనం కేవలం పనివారం కదా, నేనైనా నువ్వైనా. కాబట్టి దేవుడు చెప్పినటువంటి క్రమమును శరీర సంబంధం అయితే ఆత్మ సంబంధం అయితే మనం ఎలా నడుచుకుంటాం? గలతీ పత్రిక చదివి ముగించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25 వచనం, 25-26 వచనం. మనము ఆత్మను అనుసరించి మన ఆత్మ సంబంధం అయితే మనం ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరికొకరు విరుద్ధంగా వెళ్తే క్రమం రాదండి. దైవజనుడు దేవుడు జతపని వాడని గుర్తిరిగి ఆయనకు లోబడి ఆయన మాట వింటేనే క్రమం వస్తుంది. వేరేదేం లేదు, వేరొక మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటే ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి అందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందము. వృధా అతిశయం వద్దు, వృధాగా వేస్ట్. అది మనకు ఎందుకు పనికిరానిది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే గొప్ప అంటే ఇది ఎక్కడికండి? అల్లర్లకి గొడవలు తప్పితే ఇంక దేనికి పని చేయదు. అందువలన దేవుని భయంతో దేవుని భక్తితో దేవుడి జతపని వారుగా దైవజన మాటలు గౌరవించి ఆ ప్రకారంగా చేసేవారం అయితే మనం దేవుని మహింపరచగలం అవుతాం. అందువలన పౌలు గారు చెప్పినట్లుగా మేము దేవుని జతపని వారం, మేము దేవుని వ్యవసాయం. అదండి. కాబట్టి ప్రియ సహోదరులారా, అందులోనే ఇంకో మాట అన్నాడు ఆయన. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనే
వ్యవసాయం. ఏది వ్యవసాయము? సంఘము. ఏది కట్టడము? 9వ వచనం అన్నాడు, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. దేవుని కట్టడం అనమాట, బిల్డింగ్. దాన్ని కట్టే పని దేవుడు సేవకులకు అప్పచెప్పాడు. అందుకన్నాడు కదా, బంగారంతో కొంతమంది, ఇతరులతో కొంతమంది, మట్టితో కడతారు. సువార్తికుడు కడతాడు. ఆ పని కాల్చివేడితే కట్టడం పని అంతా కూలిపోయినట్టే. అలాంటి పని చేస్తే, నిలబడాలని గట్టి పని చేస్తే దేవుడు ఫలాన్ని పొందుతాడు సేవకుడు. కానీ అక్కడ ఏమన్నారు కింద చూడండి, 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, దేవుని ఆత్మ మీరు నివసించడం మీరు కదా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయడు. మీరు అనకండి, ఏంటంటే ఎప్పుడు శాపాల గురించి, పాడు చేయడం గురించి మాట్లాడతారండి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడి వాక్యంలో ఉన్న మాటలే మీకు చెప్తున్నాను. ఏమండి? కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా. మనం దేవునికి మహిమ కలిగేటట్టుగానే దేవుని సంఘంలో పనిచేయాలి. భేదములు కలిగేటట్టుగా పనిచేస్తే సంఘంలో భేదాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, గందరగోళం జరుగుతుంది, దేవుడి నామానికి అవమానం జరుగుతుంది. సంఘం చొక్కా చిరిగింది అనుకోండి, ఏటవుద్ది? చిన్నదే చిరుగు, ఏమవుతుంది? వెంటనే మనం జాగ్రత్త పడి కుట్లు వేసుకుంటే పర్వాలేదు, ఏమవుతుంది? అది ఆ చిరుగు కొనసాగిస్తే ఏమవుతుంది? చొక్కా అంత ముక్కలు అయిపోద్ది. కాబట్టి అలాగే ఎవరైనా పని చేస్తే దేవుడు ఆలయమును పాడు చేసిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు వారిని పాడు చేయను. జాగ్రత్త, ఇది దేవుని హెచ్చరిక. ఏమండి? కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విషయాల్ని, దేవుడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలని, ఆత్మ సంబంధులుగా మారాలని, కాబట్టి అందరం కూడా ఆ దిశగా పసిపెట్టలుగా ఉండిపోకుండా మనం ఎదిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మెచ్యూర్డ్గా వ్యవహరించాలని నేను కోరుకుంటూ, బలవంతులుగా ఎదగాలని, అది మా ప్రార్థన, అది మా ఆశ. ఎందుకంటే మీరు నష్టపోతే మేము నష్టపోయినట్టు, సంఘం నష్టపోతే ఎవరు నష్టపోయినట్టండి? చేసిన పనికి రోజంతా నెలంతా కష్టపడి జీతం రాకపోతే దేనికోసం పని చేసినట్టు? ఉత్తనే పని చేస్తారు ఎవడైనా? కాబట్టి మీరు నాశనం అయిపోవాలని ఎవరు, పని నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి దేవుని సంఘం ఆత్మ సంబంధంగా, దేవుడు కోరిన ఆత్మ సంబంధమైన వ్యవస్థకి ఎదగాలి అని కోరుకుని ప్రార్థన చేసేవాళ్ళం. కాబట్టి అలా జరిగితేనే నిజమైన ఫలం మాకు వస్తుంది, దేవుని వాక్యం ప్రకటించేవాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరింతగా మా కోసం ప్రార్థన చేయండి. సేవకులమైన మా కొరకు, సువార్థికులుగా మన సంఘం అభివృద్ధి చేయడం కాదు, మన సంఘం ద్వారా అనేక ప్రాంతాల్లో వాక్యం విస్తరించేటట్టుగా, ప్రకటించేటట్టుగా, దేవుని నామం మహింపరచబడేటట్టుగా, ప్రబలమయ్యేటట్టుగా, దేవుని వాక్యం ప్రబలమయ్యేటట్టుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ విధంగా మా కొరకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారని, అలాగే దేవుడి పనులు మీరు పాలిభాగస్తులు అయ్యేటట్టుగా, దేవుడు ఎంత ఫలం పొందేవారుగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరూ కూడా